నిన్న చిత్తూరు, బంగారుపాళ్యం ఎవరి కోసం పోయాడు? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా ఓట్లు ఉన్నాయా? ఏమీ లేదు. కేవలం అక్కడ ఉన్న మామిడి రైతులు సుమారు 75,000 నుంచి 1,00,000 మంది రైతులు 2,20,000 ఎకరాల్లో 6.5 లక్షల టన్నులు మామిడి పండించి గతంలో 25-29 రూపాయలు ఉండాల్సిన రేటు ఈరోజు రూపాయల్లో బలుకుతూ ప్రభుత్వం ఇస్తున్న 4 రూపాయలు దిక్కులేదు. మళ్ళీ ఫ్యాక్టరీలు, పల్ప్ ఫ్యాక్టరీలు ఇస్తానన్న మరొక 4 రూపాయలు అంటే 8 రూపాయలకి దిక్కులేదు. మీరిస్తాననేది ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి డిమాండ్ చేయడానికి పోయాడు. దానికి 100 ఆంక్షలు. అచ్చెన్నాయుడు గారు అంటాడు 500 మందితో జగన్మోహన్ రెడ్డి గారు పోవాల్సింది 1000 మంది ఎందుకు వచ్చారు? మీరు చెప్పండి, ఎందుకు వచ్చారు? మీకు చేత కాదు కాబట్టి, పాలనలో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది కాబట్టి, విప్లవం వచ్చింది కాబట్టి మీరు పోలీసులను పెట్టి ఇన్ని ఆంక్షలు పెట్టి ఇన్ని వెహికల్స్ ఆపినా, ఇంత అగౌరవపరిచిన రైతుల్ని, రైతు కూలీల్ని ఈరోజు కేసులు పెట్టి ఆపినా వేలల్లో వచ్చారు, లక్షల్లో రాబోతున్నారు. కారణం తిరుగుబాటు మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఉద్యమంలో నిజం ఉంది కాబట్టి అంతమంది వచ్చారు. ఆ రైతులనేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నామకరణ దొంగలంట, దోపిడీదారులంట. అంటే రేపు ఆడవారు తిరగబడతారు, మీరు 18,000 సంవత్సరానికి ఇవ్వలేదని వాళ్ళని ఇలాగే అంటారా? మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని స్టూడెంట్స్ కూడా రేపు రోడ్ల మీదకి వస్తారు. ఖచ్చితంగా వస్తారు. 6 నెలల్లో చూస్తాం కదా. వాళ్ళకు కూడా ట్యాగ్ పెడతారా? ఇదేగా మీరు చేయబోయేది. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి రాకూడదంటే మీరు న్యాయం చేయండి. ఎవరు ఆపారు మిమ్మల్ని? కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ మేము ఏం దలుచుకున్నా అయిపోతుంది అంటున్నారు కదా. మరి 1,60,000 కోట్లు అప్పు చేశారు కదా. దాంట్లో 5%, కేవలం 5% అంటే ఒక 8,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఇచ్చుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ఉండదు, అడగడానికి ఉండేది కాదు కదా రైతుల పక్షాన. ఇన్ని లక్షల మంది, కోట్ల మంది రాష్ట్రంలో అనేక పంటల రైతులు అప్పుల పాలైతే లెటర్లు రాస్తున్నారు, ప్రేమలేఖలు కేంద్ర ప్రభుత్వానికి. లేఖలు రాయడానికా? మీరు ప్రభుత్వంలో ఉంది, మీరు వాళ్ళు గరిపి డెసిషన్ తీసుకోలేరా? కేంద్ర మంత్రులు ఉన్నారే, గొప్పగా చెప్తున్నారే. 2 మంత్రులు రామ్మోహన్ గారు లేదు చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఏం చేస్తున్నారు? పోరాటం చేయలేరా? తలలు వంచలేరా? డబ్బులు తీసుకురాలేరా? రైతులను కాపాడలేరా? చెప్పండి. చేత కాకపోతే చేత కాదని చెప్పండి, ఏం పర్లేదు. ఏమీ చేయకుండా ప్రతిపక్ష నాయకుడు వస్తేనేమో దాని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టడం, ఇష్టం వచ్చిన హెడ్డింగులు. పోలీసులపై రెచ్చిపోయిన జగన్ ఒక హెడ్డింగు. ఆయన పోలీసులతో మాట్లాడుతుంటే ఫోటోకి హెడ్డింగ్కి అసలు సంబంధం ఉండదు. రప్ప అంటూ రెచ్చిపోయిన జగన్ ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు అక్కడ పోలీసులతో. వీళ్ళు మటుకు వీళ్ళేదో విన్నట్టు పక్క నుండి విలేకరులు వీళ్ళకే వినపడేటట్టు. మరి అక్కడ ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఇన్ని మైకులు ఉన్నాయి, వాళ్ళెవ్వరికీ వినపడింది, వీళ్ళొక్కళ్ళకి వినపడిందంట. పోలీసుల్ని నరికేయండ్రా అంటూ ఎస్పీతోనే మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూడండి, హెడ్డింగ్ చూడండి. మాట్లాడుతుందేమో అక్కడ ఉన్న ఒక ఆఫీసర్తో, దాని మీద హెడ్డింగ్ ఏమో పోలీసులు నరికేయండ్రా. అంటే పోలీసులకే చెప్తాడా? ఏమయ్యా అబద్ధం ఆడితే అతికినట్టన్నా ఉండాలి బాబు. కనీసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు పనిచేస్తూ వాళ్ళ కొరకు మీరు ఇన్ని పత్రికలు రాస్తూ అదన్నా ట్రైనింగ్ తీసుకోవాలి కదా. ఎన్టీ రామారావు గారిని దించేసి వెన్నుపోటు పొడిచేసి ఎన్టీ రామారావు గారి తప్పు చేసినట్టు చూపెట్టాడు. అది కూడా మీరు నేర్చుకోకపోతే అట్లా ఆ స్కూల్లో చదువుకుంటూ ఇష్టం వచ్చినట్టు పోలీసులే నరికేస్తారా? ఎవరన్నారు? ఏం గతంలో మాజీ ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు పోలేదా? ప్రదర్శనలు చేయలేదా? ప్రభుత్వాన్ని నిలదీయలేదా? ఎప్పుడన్నా ఇలా రాశారా పత్రికలు? లేరు. ఇన్ని ఆంక్షలు పెట్టారా? సత్తెనపల్లి వస్తేమో 100 కార్లతో పోవాలంట. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కొరకపోతే 500 మందే పోవాలంట. ఒక మాట బాగానే అన్నాడు అచ్చెన్నాయుడు గారు, వస్తున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదని. ఎస్, మేము అదే చెప్తున్నాం. ఇప్పటికన్నా గ్రహించండి జగన్మోహన్ రెడ్డి గారి బలగం.
ప్రతిపక్షమా పాలకపక్షమా కాదు, ప్రజల పక్షాన నిలబడిన వాడు నాయకుడు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోతాడు. అదే రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు.